పిల్లలకి మనం ఏమీ చెప్పక్కర్లేదు. మనం పెంచిన పెంపకం వల్ల మనల్ని చూసి వాళ్ళు అన్నీ నేర్చుకుంటారు. కానీ నా కొడుకు నన్ను చూసి ఏం నేర్చుకున్నాడో నాకు అర్థం కాలేదు. నా 60 ఏళ్ల జీవితంలో 30 ఏళ్ల టీచర్‌గానే సాగిపోయింది. ఈ 60 ఏళ్లలో ఎప్పుడు నేను ఆస్తులు పేరు ప్రతిష్ట గౌరవంగా ఆస్తులుగా పెట్టుకున్నానే గానీ ఎవరి దగ్గర అవమానం అనేది పడలేదు. అవమానించుకోవడం కూడా జరగలేదు. కానీ ఇప్పుడు మాత్రం అది వస్తుంది అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. నా కొడుకు నా నుంచి ఏం నేర్చుకున్నాడో, వాడు అసలు ఎలా ఆలోచిస్తాడో కూడా నాకు ఇప్పటికీ అర్థం కాలేదు. కానీ మీ కూతురు మాత్రం చాలా గుణవంతురాలు, చాలా మంచి పిల్ల. మిమ్మల్ని చూసి నేర్చుకుందో, మీరు చెప్పినవన్నీ ఏదైందో, తను ఈ కాలంలో కూడా పద్ధతులు తెలుసు. ఎన్నన్నా సరే తను చాలా దినగా ఉంటుంది. అంత మంచి లక్షణాలు ఈరోజు పిల్లలకి ఎవరికీ ఉండవు. అలాంటి మంచి లక్షణాలు మా ఇంటికి కోడలుగా నా కొడుకు జీవితంలో తన జీవితం నాశనం అయిపోతుందేమోనని నేను చాలాసార్లు వద్దు, నువ్వు ఇంటికి తగిందనివి కాదు, వెళ్ళిపో అని చెప్పేవాడిని అని చెప్పేసరికి హరివర్ధన్ అయితే వింటూ ఉంటాడు. నీ జీవితం నా కొడుకు కట్టిన తాళి వల్ల నాశనం కాకూడదు. నువ్వు నీ పుట్టింటికి వెళ్ళిపోతే నీకు తగిన జీవితం నీకు ఉంటుంది అని చెప్పేసి చాలాసార్లు అన్నా సరే తను నమ్ముకున్న నమ్మకాన్నే నమ్మిందే తప్ప మా మాటల్ని ఎప్పుడు పట్టించుకోలేదు అని చెప్పేసి సత్యమూర్తి అంటూ ఉంటాడు. ఇక లలిత అయితే శారదతో నేను అన్ని చెప్పినవన్నీ నిజమే వదిన గారు. దేవ మేము అనుకున్నంత చెడ్డవాడు కాదు, చాలా మంచివాడు. నా కూతురు తన కట్టిన తాళి వల్ల మమ్మల్ని అందరినీ వదిలి దేవాతో వచ్చేసింది. అయినా తన మనసు తనకి ఎలా తెలిసిందో కానీ మేమైతే ఒక రౌడీ చేతుల్లో తన జీవితం నాశనం అయిపోతుందే అని చెప్పేసి మేము నిద్రలేని రాత్రులు కూడా గడిపాము అని చెప్పేసి అంటూ ఉంటారు. ఇక సత్యమూర్తి అయితే నిజంగా చాలా మంచి పిల్ల. అలాంటి పిల్ల మా ఇంటికి కోడలుగా అవ్వడం నాకు గర్వంగా ఉన్నా సరే ఒక రౌడీ చేతుల్లో తన జీవితం నాశనం అయిపోతుందని నేను చాలాసార్లు తన్ని హెచ్చరించాను. కానీ దేవా కూడా ఒక విధంగా మంచివాడే. కానీ ఆ వృత్తి ఎందుకు ఎంచుకున్నాడో ఇప్పటికీ తెలియదు అని సత్యమూర్తి అయితే